మాతృదేవోభవ. భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథానా. అమ్మ, భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథాన. ఏ రోజుననైనా గాని అపురూపపు వంటల జిహ్వ విహ్వలంబై జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా గదోచు. భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథాన. ఏ రోజుననైనా గాని అపురూపపు వంటల జిహ్వ విహ్వలంబై జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా గదోచు. ఏలో జననీ, ఏలో జననీ, కరాగ్రములలో నలభీములు దాగియుండిరో. నీ కరాగ్రములలో నలభీములు దాగియుండిరో. భగవంతుని మీద మనస్సు లగ్నం కావాలి అంటే మన శరీరం ముందు ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన ఆహారం తినాలి, సరైన వ్యాయామం చెయ్యాలి. వ్యాయామం ప్రత్యేకించి చేయకపోయినా పర్వాలేదు, మన పనులు మనం చేసుకుంటే చాలు. కూర్చోవాలంటే 10 సార్లు కూర్చోవాలి, మళ్ళీ 10 సార్లు లేవాలి. ఇది ఉంటే జిమ్కి జమ్కి వెళ్ళాల్సిన పని ఏమీ లేదు. ఈవేళ అవన్నీ మానేసి మళ్ళీ 10,000 ఖర్చు పెట్టి జిమ్కి ఎడుతున్నారు. ఈ పనులన్నీ చేయడానికి వంట మనిషిని పెంట మనిషిని పెట్టుకోవడము, మనం 10,000 ఖర్చు పెట్టి జిమ్కి వెళ్ళడము. ఇలాగే అనవసరంగా సంపాదించడం, అనవసరంగా తగలేసుకోవడం. మన పనులన్నీ మనం చేసుకుంటే అదే వ్యాయామం. పొట్ట పెరగమన్నా పెరగదు, ఎవరికీ పెరగదు. వినాయకుడికి పెరిగిందంటే అది వేరే విషయం, ఆయన కావాలనే పెంచుకున్నాడు. ఆయన వ్యాయామం చేతగా కాదు, దాని రహస్యం వేరే. వ్యాయామం చేయాలి, ఆహారం తినాలి. ఏ ఆహారం తినాలి? యోగ వాసిష్టం లాంటి గ్రంథాల్లో చాలా స్పష్టంగా చెబుతారు. యద్యచ్చిత్కం శుద్ధ సత్వం తజ్జీవో భవతి స్వతః. ఏ ప్రాంతంలో పండే పంట ఆ ప్రాంతవాసులకి బాగా సరిపోతుంది, అరుగుతుంది. కాబట్టి ఏ ప్రాంతంలో పండే పంటలు ఆ ప్రాంతం వాళ్ళు తినాలి. ఈవేళ ఆహారానికి కూడా గ్లోబలైజేషన్ విధానం ఒకటి కనిపెట్టారు. ఏమీ లేదు, మన దోచుకు తినడానికి. ప్రపంచం అంతా ఒకటే ఆహారం, పేపర్ల నిండా ఒకటే ఆహారం. ప్రచారం 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 బాగా. ఏమీ లాభం లేదండి, అవేమి ఉపయోగించవు. మన సంప్రదాయ భోజన విధానాన్ని మించినటువంటి ఆహార విధానాన్ని మించిన విధానం లేదు. మీ తల్లిదండ్రులు, మీ కులంలో పెద్దలు, మీ వంశం అంతా ఏ ఆహారాన్ని తిన్నారో అదే తినండి, అనుమానం ఏమీ లేదు. అందులో ఏమి రాదు. ఈ కొత్త కొత్త ఆహార విధానాలు వచ్చి మొత్తం ఎవరిని ఏమీ కాకుండా చేసి. అందుకే నేను ఈ పద్యంలో మా అమ్మ ప్రార్థన చేస్తూ ఆవిడ వంట గురించి చెబుతున్నాను. అమ్మ, నువ్వు వండిన నాళ్ళు భోజన వేళకి ఒక ఉత్సాహం కలిగేది. ఇవాళ ఏం వండుతారో, ఇవాళ ఏం తినొచ్చో, ఈ మాత్రం ఆసక్తి లేకపోతే జీవితం ఏం బాగుంటుందండి. భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథానా. నీ కారణంగా, నీ వంట కారణంగా భోజన వేళ ఒక పరిపూర్ణమైన సమయం అయింది, ఒక సార్థకమైన సమయం. ఏదో 2 మెతుకులు తినడం. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు పాపం చూడండి, ఎప్పుడో మధ్యాహ్నం ఇంత పెట్టకూడదు బాక్స్ పట్టుకెళ్ళి ఇలా తిన్నట్టుగా తింటారు. పాపం ఏం చేస్తారు, సమయం లేదు. అర్ధరాత్రి 1 గంట అవుతుంది, అప్పుడు తినాలన్నా తినలేరు. ఏవో జంక్ ఫుడ్ అవి ఇవి తినడం, పాడవడం. కడుపు నిండా తిండి తినే యోగం లేనప్పుడు ఈ ఉద్యోగాలు దేనికి, సంపాదనలు దేనికి? ఇది ఆలోచన చేయాలి. ఎంత సంపాదించినా అది సుఖపడడానికి కదా. సుఖపడుతున్నామా? సుఖపడినప్పుడు సంపాదన దేనికి? ఇప్పుడంతా సంపాదించి 50 ఏళ్ళు దాటాక సుఖపడదాం. నన్ను మన్నింతుడు కాక 50 ఏళ్ళు దాటాము మనం ఉంటామని ఏమైనా గ్యారెంటీ ఉందండి? ఇవాళ 25 ఏళ్ళ వాళ్ళు గుండెపోట్లు వస్తున్నాయి, 20 ఏళ్ళ వాళ్ళకి వస్తున్నాయి, అమ్మాయిలకి అబ్బాయిలకి. 20 ఏళ్ళకి 25 ఏళ్ళ వాళ్ళకి షుగరు బీపీ. ఎవడు శాశ్వతం ఇక్కడ? జీవితం అంటే సుఖపడాలి, అది ధర్మాన్ని తప్పకుండా సుఖపడాలి, అంతే లెక్క. సుఖపడ్డం అందరికి కావాల్సింది, సుఖం లేని దానికి జీవితం ఎందుకు? అది ధర్మాన్ని తప్పని సుఖమై ఉండాలి. మన ఆహారం మనం తినడం అధర్మం ఎలా అవుతుంది? ఏ రోజునైనా కానీ అపురూపపు వంటలు ఎక్కువ విహ్వలంబై. నువ్వు వంట చేస్తే ఎప్పుడైనా సరే ఏదో నాలుగు ఎదురు చూస్తూ ఉండేదమ్మా, ఇవాళ ఏం చేస్తున్నావు, ఇవాళ ఏం చేస్తున్నావు, వేపుడా, పచ్చడా, తోటకూర పులుస, గోంగూర పులుస, మొక్కల పులుస, చెక్కల పులుస అని ఎదురు చూసేవాళ్ళం. అని రకరకాలు ఇందులో.
అందుకని అలా చూసేవాళ్ళం. అది చివరికి ఇదంతా తినడం ఎందుకు, తినడం కేవలం తినడం కోసం కాదండి. తినడం కోసం తినడం ఉండద్దు, బతకడం కోసం బతకడం అని కాదు, బతకడానికి ఒకటి ఉండాలి కదా. ఏమిటంటే ఒక ఆనందం పొందడం. ఆ ఆనందం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం పొందే ఆనందం ఏమిటంటే ఆత్మానందం ఒక్కటే. లోకంలో ఆనందాలేవి దాని ముందు సరిపోవు. ఆత్మానందమే ఆనందం. అంటే నీలోనే నువ్వు ఆనందంగా ఉండాలి, నీతోనే నువ్వు గడపాలి, ఇంకెవరు ఉండాలని కోరుకోకూడదు. అలాగే ఉంటే కాదనకూడదు. ఉంటే ఉండని, లేకపోతే లేకపోతే. ఉన్నా లేకపోయినా కూడా మనం ఆనందంగా ఉండాలంటే ఆత్మలో ఆనందం పొందాలి. అది సాంబాష్టికం ద్వారా మనం తెలుసుకుంటాం. అంచేతనమ్మా ఎప్పుడూ ఒక జగమెల్ల ఒక పరమాన్నపు బిందువుగా తోచు. అంతిమంగా ఈ అన్నం తినడం, వ్యాయామం చేయడం, సంసారాలు చేయడం, పిల్లల్ని కనడం, పెంచడం, ఇదంతా ఎందుకంటే జగమంతా ఒకటే. జ్ఞానం అంటే వేరే 10 మాటలు చెప్పక్కల్లా, 10 ఉపన్యాసాలు ఇవ్వక్కల్లా, ఒక్క మాటలో చెప్పొచ్చు జ్ఞానం అంటే ఏమిటో. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ఇదే జ్ఞానం అంటే, ఇంకేం లేదు ఇక్కడ. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ఇవాళ ఒక్క మనిషి కోసం మీరు ఇంతమంది వచ్చారంటే అంతా ఒక్కటే అని అర్థం అవట్లా. అంతా వినాయకుడి కోసమే వచ్చాను, నాతో సహా. మీరు నా కోసం వచ్చినా నేను ఆయన కోసం వచ్చాను కదా. అంచేత అంతా వినాయకుడి కోసమే, అంతా వినాయక స్వరూపమే. ఆ వినాయకుడు ఎవరో కాదు, ఆ వినాయకుడే నువ్వు, ఆ వినాయకుడే నేను. అహం బ్రహ్మాస్మి తత్వమసి. అది తెలుసుకోవడం కోసం ఈ అన్నం తినడం ఊరికి, అన్నం తినడానికి, శరీరం పెంచుకోవడానికి కాదు ఇక్కడ. అలా ఏదో జంతువులు మనకంటే చాలా బలంగా ఉంటాయి, ఎందుకు ఉపయోగం ఏంటి? అందుకని జగత్తంతా ఒక పరమాన్నపు బిందువులాగా. సగ్గుబియ్యం పరమాన్నం చేసినప్పుడు చూడండి, ఆ సగ్గుబియ్యం గింజల పైకి లేపితే ఎంత స్వచ్ఛంగా స్ఫటికంలా ఉంటుంది. అలా అలా ఈ జగత్తంతా ఒక పరమాన్నపు బిందువులు. అంటే జగత్తులో ఏ క్షణమైనా ఎవరిని చూసినా తీయగానే అనిపించాలి, ఏ క్షణమైనా తీయగానే అనిపించాలి. సుఖమైనా దుఃఖమైనా. దుఃఖం ఎలా తీయగా అనిపిస్తుందండి అంటే, సుఖం తీయగా అనుకోకుండా ఉంటే దుఃఖం తీయగానే అనిపిస్తుంది. దుఃఖం ఎందుకు తీయగా మనకు అనిపించట్లేదు, తట్టుకోలేకపోతున్నామంటే సుఖాన్ని బాగా తీయగా భావించాం. అది తీయగా ఇది వచ్చింది, దుఃఖం వచ్చింది. నువ్వు తీయకుండా ఉంటే అది రాదు. సుఖాన్ని పట్టుకుని తీసి అరగదీస్తే ఏమవుతుంది, చివరికి దుఃఖం వస్తుంది. ఒక దాత ఉంటాడు, ఆయన పాపం ప్రతి పండక్కి సందా ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆయన దగ్గరికే పెడుతూ ఉంటాం. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటాం మనం, మీదే పోనీయండి, మీరు ఇచ్చారండి అంటే పాపం ఈ మొహమాటానికి ఆయన లేనప్పుడు కూడా ఇస్తాడు. ఇచ్చి ఏమవుతాడు, చివరికి ఆయన యాచకుడు అవుతాడు. అది కర్మ. అలా ఒకే దాతను పట్టుకుని గోకేయకూడదు. మా కవులతో ఉంటుంది ఇబ్బంది. మా పుస్తకం ఎవరన్నా అచ్చు వేయిస్తామంటే ఇక 100 పుస్తకాలు వేసినా వాడినే పట్టుకుంటాం. చివరికి వాడి ఈ పుస్తకాలు అమ్ముకుని బతకాలి. ఇంకా ఎవడో కొనడు పుస్తకం, ఎవడు కొంటాడు? ప్రసాదమైనా కొంటాడు. కానీ అంచేత ఎప్పుడు కార్యకర్తలు దానం అడిగే విషయంలో ఒకళ్ళనే పట్టుకుని గోకేయకూడదు. 100 మంది దగ్గర 100,000 తీసుకుంటే 1,00,000 వస్తాయి. 10 మంది దగ్గరే 1,00,000 వసూలు చేస్తూ ఉంటే ఇవ్వలేకపోతే ఇస్తారు, 2 ఏళ్ళు ఇస్తారు, 3 ఏళ్ళు ఇస్తారు. అక్కడి నుంచి ఆయనకేవో ఇబ్బందులు వస్తాయి, వ్యాపారాల్లో నష్టం వచ్చిందంటే. మనం పెడితే దేవుడి గురించి అడుగుతున్నారు, ఏటా మనం ఇచ్చేవాళ్ళం ఇవ్వలేకపోయాం, ఏదో అమ్మేసి ఇస్తాడు. అది మనకు అశుభం. ఏటా మనం ఇచ్చేవాళ్ళం ఇవ్వలేకపోయాం, ఏదో అమ్మేసి ఇస్తాడు. అది మనకు అశుభం. అలాగా ఏమవుతుందంటే తీగ సుఖం ఏమవుతుందంటే దుఃఖం అవుతుంది. అంచేత సుఖానుభూతులు మనం పొందేటప్పుడు కూడా ఇది శాశ్వతం కాదు అనే భావన ఉంటే అప్పుడు నువ్వు దుఃఖాన్ని కూడా తట్టుకోగలుగుతావు. ఎవరికైనా పరీక్ష పోయిందనుకోండి, ఏమంటాం మనం? టేక్ ఇట్ ఈజీ అంటాం కదా, అంతే కదా. వాడు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనగానే కూడా ఏమనాలంటే టేక్ ఇట్ ఈజీ అనాలి. అదే లెక్క. అనండి, ఓసారి అనండి. గరికపాటి వారు అనమన్నారని చెప్పండి. వాడు ఏమిటని అడిగితే ఇదే డైలాగ్ అని చెప్పండి. టేక్ ఇట్ ఈజీ. ఎగిరిపోక మళ్ళీ తర్వాత రాకపోవచ్చు. అది ఫస్ట్ ర్యాంక్ రాగానే మనం 10 లక్షలు ఖర్చు పెట్టి పార్టీ ఇచ్చేస్తాం ఇక్కడ. దాంతో వాడికి మళ్ళీ తర్వాత ఫస్ట్ ర్యాంక్ రాకపోవడం, పోనీ ఫెయిల్ అవ్వక్కల, ఫస్ట్ ర్యాంకుకి బదులు సెకండ్ ర్యాంక్ వచ్చినా వాడికి జ్వరం వచ్చేస్తుంది. అంటే ఎప్పటికీ ఫస్ట్ ర్యాంకే రావాలా? ఇక్కడ వినాయకుడు సాక్షి అండి. కుమారస్వామితో గణాధిపత్యం కోసం పందెం పెడితే ఆయనకు ఓపిక లేదమ్మా, వెళ్ళలేకపోయాడైనా. అంతేగాని ఆయన ఆత్మహత్య చేసుకోలేదు, తల్లిదండ్రుల మీద కేసు పెట్టలేదు. ఇదేం పందెం అని. భూమండలం మీద ఉండే తీర్థాలన్నీ తిరిగి రమ్మన్నారు. ఈయన వల్ల అవుతుందా? ఎంత లావు ఉన్నాడు ఆయన? తొడలు లావు, మెడలు లావు, అన్నీ లావే. ఆయనకు అదే పందెం. అందుకే ఆయనకు అనుమానం వచ్చింది, నాన్నగారు తమ్ముడు మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయారు అనుకున్నాడు ఆయన. అదేదో ఎందుకంటే ఆయన కుమారస్వామి, ఆయనకి నెమలి వాహనం ఒక్కసారి ఎలా అన్నా అంటే ఎగురుతుంది అది, పక్షి ఎంతైనా.
ఆయన ఎగురు చేస్తాడు. నేను ఎక్కడికి వెళ్ళాను, పైగా నేను పెడదామన్నా ఏదో ఎలక, దాని బతుకంతా ఎలకేజీయే. ఈ ఎలకెక్కి ఎక్కడ కడతాం? ఇదంతా తెలుసుండే నన్ను ఇబ్బంది పెట్టడానికి ఈ పందెం పెట్టాను కానీ తప్పుకోలేదు, పందెం నుంచి తప్పుకోలేదు. పోలే తమ్ముడికి ఇచ్చాడని కృత్రిమ వైరాగ్యాన్ని నటించలేదు వినాయకుడు. ఎలా సాధించాలన్న ఉపాయం ఆలోచించాడు. ఆయనకి తెలిసిన శాస్త్రాలన్నీ ఒక్కసారి సిద్ధి బుద్ధి సమేతంగా ఉంటాడు కాబట్టి బుద్ధిమంతుడై శాస్త్రాలన్నీ తిరగేశాడు. ఒకసారి బుర్రలో గుర్తు తెచ్చుకున్నాడు. ఆయనకు శాస్త్రం కనపడింది. కాశీయాత్రాశతేన చ భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాశతేన చ సేతుస్నాన సహస్రేణ తత్ఫలం మాతృవందనే అని శ్లోకం కనపడింది. భూమండలంలో ఉండే క్షేత్రాలన్నీ 6 సార్లు తిరిగితే ఎంత పుణ్యమో, కాశీయాత్ర 100 సార్లు చేస్తే ఎంత పుణ్యమో, రామేశ్వరం దగ్గర సేతువులో 1000 సార్లు స్నానం చేస్తే ఎంత పుణ్యమో, అంత పుణ్యం ఒక్కసారి తల్లిదండ్రులిద్దరికీ నమస్కారం చేస్తే వస్తుంది అని చెప్పారు. ఇది మన సంస్కృతి. ఈ ఒక్క మాట యువతరం నేర్చుకోండి, ఇంక వేరే ఏం ఒక్కల్లా, ఒక్కటి నేర్చుకోండి చాలు. లేవగానే ముందు అమ్మకి నాన్నకి దండం పెట్టారు. వాళ్ళు లేవకపోయినా సరే పెట్టేయండి, మర్నాటి నుంచే లేస్తారు. మా ఇంట్లో లేవరండి వద్దు, నువ్వేం చెప్పొద్దు. తల్లిదండ్రులు చెప్పడానికి మనమే వాళ్ళం. తల్లిదండ్రుల్లో లోపం ఉన్నా పిల్లలు వెక్కిరించకూడదు, ఆక్షేపించకూడదు. ఆ హక్కు వారికి లేదు. వాళ్ళే సరి చేసుకుంటారు. ఊరికే అలా చూసి ఊరుకోవడమే అంతే. అవసరమైతే అంతకంటే పెద్దవాళ్ళు తాతో మామ ఉంటే వాళ్ళకి చెప్పచ్చు పరోక్షంగా. అది కూడా వాళ్ళ ముందు చెప్పకూడదు, బాధపడతారు. కొడుకు చేత చెప్పించుకునే దశకు వచ్చింది అని అనుకుంటారు. నువ్వు ఎలా ఉన్నా తల్లిగా తండ్రిగా నేను గౌరవించడానికి నేను సిద్ధంగానే ఉన్నా, నీకు నేను నమస్కారం చేస్తాను అంటే వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది. వెంటనే ఎలా మనుషులమైనా వాడు దండం పెడుతున్నాడు, కూరాడైనా ఏమో మనకంటే అని వాళ్ళు వెంటనే వాళ్ళ లోపాలు ఉంటే సరి చేసుకుంటారండి. పిల్లల చేత నమస్కారం చేయించుకునే యోగ్యత కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు కదా. ఆయన అది కనిపెట్టాడు. ఒకసారి అమ్మా నాన్న కూర్చోండి అన్నాడు. 3 సార్లు తిరిగాడు ఇలాగ. తర్వాత నాన్నగారి దగ్గరికి వెళ్ళి దీని ఫలితం ఏమిటో చెప్పమన్నాడు. యా నువ్వు గెలిచావురా అన్నాడు ఆయన. తత్ఫలం మాతృవందనే అన్నారండి. తల్లికి నమస్కారం చేస్తేనే అంత పుణ్యం అన్నారు. నేను మీ ఇద్దరికీ నమస్కారం చేసి, పైగా 3 సార్లు చేసి, అంచేది ఏమిస్తారో చెప్పండి అంటే, ఏం లేదురా నువ్వే గణాధిపతి, వాడు రావక్కర్లేదు కానీ అని అభిషేకం చేసేసాడు. ఈ ప్రభావం ఎలా చూపించిందంటే, కుమారస్వామి ఏ తీర్థానికి వెళ్ళినా, ఆయన శ్రీశైలం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, కాశీ వెళ్ళినా, ఆయన గంగలో దిగడానికి ఎడుతుంటే ఈయన స్నానం చేస్తూ వాళ్ళ పిండికలు బయటకు వస్తున్నాడు. ఇంతలా ఉన్నాడు, ఎప్పుడొచ్చాడు, ఎలక వాహనం, ఈయనకి పెట్రోల్ ఎక్కడ కొట్టించాడు, ట్రాఫిక్ జామ్ ఎలా తట్టుకున్నాడు, మధ్యలో ఈయన ఎవడో నిమజ్జనం చేయకుండా ఎవడు రానిచ్చాడు అసలు ఇక్కడికి. గణేశుడు కనపడితే నిమజ్జనం కదా మనకి, ఈయన నిమజ్జనం చేయకుండా ఎలా వదిలిపెట్టారు, ఎలా వచ్చాడు ఇక్కడికి అసలు అని కుమారస్వామి ఆశ్చర్యపోతూ ఉండగా అన్ని క్షేత్రాల్లోనూ ఆయన కనపడ్డాడు. తల్లిదండ్రుల యొక్క పూజాఫలం అటువంటిది. అంతేకాని పందెం నుంచి విరమించుకోలేదైనా మోసంతో పందెం గెలుద్దామని ప్రయత్నం చేయాలి. ఏ శాస్త్రం ఉందో ఆ శాస్త్రం ప్రకారమే చేశాడు. అంటే ఇదంతా ఎందుకు అంటే ఊరికి తిరగడానికి కాదు. ఇక్కడ ఇందులో ఉండే సైన్స్ చెబుతాను నేను. వినాయకుడు అంటే పొటెన్షియల్ ఎనర్జీ, కుమారస్వామి అంటే కెనటిక్ ఎనర్జీ. స్థితిశక్తి గతిశక్తి అని 2 ఉంటాయి. తెలుగు మీడియంలో సైన్స్ చదివిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. గతిశక్తి అంటే కదిలే శక్తి, కెనటిక్ ఎనర్జీ, అదే కుమారస్వామి. ఇదంతా ఇలాగే జరిగిందని అనుకో. పురాణ కథలు ఎప్పుడు సింబాలిక్, దాని వెనకాల ఒక మహత్తరమైన తత్వం ఉంటుంది. ఆ తత్వం చెప్పడానికి నీకు కథ రూపంలో చెబుతారు. కథ రూపంలో ఎందుకంటే అప్పుడేమో స్మార్ట్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, పుస్తకాలు లేవు, ఏమున్నాయి, మనిషి చెప్పింది ఇంకోటి గుర్తుపెట్టుకోవాలంతే. అందుకని ఒక చమత్కార కథ రూపంలో చెప్పేవారు. నడిచేటువంటి శక్తి కుమారస్వామి ప్రతినిధి. ఎంత తీవ్రంగానైనా నడుస్తాడు ఆయన. ఎప్పుడూ కూర్చొని ఉండి కదలకుండా ఉండే శక్తికి వినాయకుడు ప్రతినిధి. స్థితి శక్తి, అది కూడా శక్తి. కదలడం శక్తి అయితే కదలకపోవడం కూడా శక్తేనమ్మా. చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తి జడాత్మిక, లలితా సహస్రంలో ఉన్నమాట. చిచ్చక్తి అనేది ఎంతో, జడశక్తి కూడా అంతే. మరి జడశక్తి కదలదు కదా, జడమైన శక్తి. అంచేది కదలకపోవడం కూడా గొప్ప విషయమే. ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. మీరందరూ అలా కదలకుండా కూర్చున్నారు, నేను కదలకుండా కూర్చోవాలి. అందరూ కదలకుండా ఈ సీసా ఇవేవి కదలకూడదు. మధ్యలో ఈ సీసా పైకి లేచి కిందికి దిగింది అనుకో, అప్పుడే పారిపోతాను ఇక్కడి నుంచి, ఏదో దెయ్యం ఉందిరా బాబా అని. అంచేది ఈ సీసా గొప్పతనం ఏమిటి? కదలకుండా ఉండడం. నా గొప్పతనం ఏమిటి? మాట్లాడుతూనే ఎంతవరకు అవసరమో అంతవరకే కదలదు. అంతేగాని ఇప్పుడు ఆర్కెస్ట్రా డ్యాన్స్ వాళ్ళగా పాడుతూ మాట్లాడుతానంటే ఎవడో ఈయనకి పిచ్చెక్కింది అనుకుంటారు. ప్రవచనం చెప్పేవాడు డ్యాన్స్ ఎందుకు? అలాగని జడ పదార్థాల్లో ఇలాగే కూర్చున్నాం అనుకో, ఈ మాత్రాన్ని రేపు రికార్డులు చాలుగా ఎన్నిందుకంట.
ఏదో భావన ఉండాలి కదా, అంటే అంత మాత్రమే. అంటే కదలడం అనేది గొప్ప విషయం అయితే కదలకపోవడం కూడా గొప్ప విషయమే. సృష్టిలో ఏది గొప్ప విషయం కాదు, ఏది తక్కువ విషయం కాదండి. ఆ మాటలు దయచేసి ఎక్కువ తక్కువ అనేది మన నిఘంటువులోంచి తీసేయాలండి. మంచి చెడ్డ, ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం ఉంటాయి. ఎక్కువ తక్కువ ఏంటంటే దరిద్రం. ఏది ఎక్కువ ఏది తక్కువ ఎవరు నిర్ణయిస్తారు? డబ్బు ఉన్నవాడు ఎక్కువ, డబ్బు లేనివాడు తక్కువ. పొరపాటు మాట అండి. డబ్బు ఉన్నవాడికి నిద్ర అట్టదు, డబ్బు లేనివాడు ఇక్కడ కూడా పడుకుని హాయిగా పడుకుంటాడు. ఆ దృష్టితో చూస్తే వాడే అదృష్టవంతుడు. వీడికి ఎవడికి అన్నం వేస్తాడని బెంగ. భార్య మీద కూడా నమ్మకం లేదు వాడికి, చంపేస్తుందేమో అని. ఇటీవల చంపేస్తున్నారు. నమశివాయ. అనుమానమే. భార్యకి అనుమానమే, వీడికి ఇంత డబ్బు ఉంది ఇంకొత్తని తీసుకొస్తాడేమో అని. ఆవిడేమన్నా సుఖంగా ఉందా? అదే డబ్బు లేనివాడు వెళ్ళడం సుఖంగా ఉంటుంది. నేనే ఎక్కువ, వీడికి మళ్ళీ ఎవరు వస్తారో దరిద్రపు మొహం. నేను చేసుకోవడమే ఎక్కువ, వీడికి మళ్ళీ రెండోకి ఏముండదో గ్యారంటీగా ఉంటుంది సుఖంగా. ఇప్పుడు ఎవరు గొప్పవాడండి? దరిద్రుడే గొప్పవాడు. పైగా దరిద్రుడికి ఎప్పుడు, పేదవాడికి ఎప్పుడు ఆకలి ఉంటుంది. ఏం తిన్నా పండి అరిగిపోతుంది, ఏం తిన్నా అరిగిపోతుంది వాడికి. సుఖంగా ఎప్పుడు పడుకున్నా నిద్ర పడుతుంది. ఆ రకంగా ఈ తిండి నిద్ర అనే దానితో చూస్తే ధనవంతుల కంటే పేదవాడు గొప్పవాడు. మీరు ఒకళ్ళు గొప్ప తక్కువ అని ఎలా అంటారు మీరు? అంచేది లోకంలో ఎక్కువ తక్కువ అనేది మనం సృష్టించాం. భగవంతుడు అవన్నీ పెట్టలేదు. మంచి చెడ్డ, ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం చూసుకోవయ్యా. ఎక్కువ తక్కువ ఏమిటి అర్థం లేకుండా. అంచేత కదలకపోవడము ఎక్కువే, కదలడము ఎక్కువే. కొన్ని పనులు కదలకూడదు, కొన్ని పనులు కదలాలి. అన్నం తినేటప్పుడు ఊరికే కదులుతామా? ఓ చోట కూర్చొని భోజనం చేస్తాం. ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు కదులుతూనే ఉంటాం. మనం కదలకపోయినా ఎక్కిన బస్సు అయినా కదులుతుంది. ఇవాళ ఫ్రీగా కూడా కదులుతోంది. అందరికీ నమస్కారం. సగం జనాభాకి ఫ్రీగా కదులుతుంది. మిమ్మల్ని చూసి ఆంధ్ర వాళ్ళు కూడా నేర్చుకున్నారు. అక్కడ కూడా ఫ్రీ ఇచ్చేసారు. ఇక ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి మొత్తం తిరగడమే పని. ఇది వచ్చాక మా పని మనిషి నెలకు వారం రోజులు సెలవెడుతాం. ముందు పెద్ద బాధ ఏంటంటే మాకు ముఖ్యమంత్రి కనపడగానే నేను ఇది చెప్పదలుచుకున్నాను. మా పని మనిషి ఇబ్బందిగా ఉంది బాబు. మాటిమాటికి వెళ్ళిపోవడం అంటే బస్సు ఫ్రీ, బస్సు ఫ్రీ. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేసే రకాలు జనాల్లో ఉన్నప్పుడు ఇటువంటివి పెట్టకూడదండి. అసలు ఇవన్నీ ఇబ్బంది పెడతాయి. ఇప్పుడు ఆదాయం లేదు, దమ్ముడి ఆదాయం లేదు, ఏం కలిసి వస్తుంది? పైగా అసలు ఈ పని ఉండి ఎక్కేవాడికి బస్సు దొరకట్లేదు. వాడు ఎక్కినా సీట్ ఉండదు అక్కడ. అంటే ఏది గొప్ప అంటే ఎవరు చెప్తారండి? మంచి చెడ్డ అంటే చెబుతారు. అలాంటిది. అందుకని మనం భోజనం చేసేది ఎందుకంటే, వ్యాయామం చేసేది ఎందుకంటే అంతిమంగా ఆత్మజ్ఞానం పొందాలి. లేనప్పుడు ఇదంతా దండగ. ఎందుకంటే వ్యాయామం చేసేది ఎందుకంటే అంతిమంగా ఆత్మజ్ఞానం పొందాలి. లేనప్పుడు ఇదంతా దండగ. అలాగే ఈవేళ ఇక్కడ నేను నీలం రంగులో మెరిసిపోతున్న వినాయకుడిని చూశాను. అది విష్ణుమూర్తి రంగు. సంస్కృతంలో నీలం అంటారు, తెలుగులో నలుపు. అది నిజానికి సరే, మరీ నలుపు, బొగ్గు నలుపు వేసేస్తే బాగుండదని ఈ రంగేశాను. నల్లని మేనమామను వినాయకుడిచ్చట పోలియుండే, నల్లని మేనమామను వినాయకుడిచ్చట పోలియుండే, నేనల్లిన పద్యమొక్కటి హృదంతర భావ సుధాస్రవంతియై, నేనల్లిన పద్యమొక్కటి హృదంతర భావ సుధాస్రవంతియై, చల్లగ నెలలోకముల సాకెడు చూపుల వేలుపైన, చల్లగ నెలలోకముల సాకెడు చూపుల వేలుపైన, ఆ నల్లని స్వామి పాదముల నమ్మకమై ప్రవహించుగావుతన్. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రకాశంతో ఉంటాడు గణపతి. ఒక్కొక్క చోట సింధూర గణపతి, లేత ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇంకో చోట తెల్లని వినాయకుడు ఉంటాడు. ఇక్కడ నీలపు రంగులో ఉన్నాడు. మందని వెళ్ళి చూడండి మీరు, నల్లని కారు నలుపు రంగులో ఉంటాడు కొన్ని చోట్ల. అందుకే నాకు అనిపించింది ఇది మేనమామ రంగు అన్నాను. మేనమామరావు విష్ణుమూర్తి, ఆయన నల్లగా ఉంటాడు. నల్లని మేనమామను వినాయకుడిచ్చట పొలియుండే, కొడుక్కి తల్లి పోలికలు వస్తాయి, మేనమామ పోలికలు, ఈ రెండు వస్తే అదృష్టం. కూతురికి తండ్రి పోలికలు రావాలి, వస్తే అదృష్టం అంటారు. మామూలుగా అదొక నమ్మకం. జంజువులు కూడా అంతే. తల్లి పోలిక మేనమామ పోలిక వస్తే ఆ కొడుకు అదృష్టం. అందుకని ఈయనకి మేనమామ పోలిక వచ్చింది. విష్ణుమూర్తి వీళ్ళ మేనమామ. నల్లని మేనమామను వినాయకుడిచ్చట పోలియుండే, నేనల్లిన పద్యమొక్కటి హృదంతర భావ సుధాస్రవంతియే. ఈవేళ ఆయన మీద భక్తితో నేను అల్లుతున్నటువంటి ఈ పద్యం నా హృదయంలోంచి వచ్చినటువంటి భావాలు అమృత ప్రవాహాలై, ఆ అమృతపు ప్రవాహాలలో ఉండే బిందువులతో గుచ్చిన పూలదండలాగా ఆయన్ని అలంకరించునుగాక.
నేనల్లిన పద్యమొక్కటి హృదంతర భావ సుధాస్రవంతి చల్లగా ఎల్లలోకముల సాకెడు చూపుల వేలుపైన. వినాయకుడి కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి, ఎందుకంటే ఏనుగు కళ్ళు. ఏనుగు అన్ని అవయవాలు పెద్దవి, కానీ తోక కళ్ళు చాలా చిన్నవి. కానీ విశేషం ఏమిటంటే దాని కళ్ళు చిన్నవి కానీ చూపు పెద్దది. ఏనుగుకి భగవంతుడు ఇచ్చిన ఒక శక్తి ఏమిటంటే దాని కళ్ళకి ఏదైనా జంతువు కనపడితే పెద్దదిగా కనపడుతుంది. దానికి ఎలక కూడా ఏనుగులా కనపడుతుంది. దాని చూపులో కుంభాకార కటకం ఉంది. దానికి ఎలక కూడా ఏనుగులా కనపడుతుంది. అందుకే అది ఏనుగు ఏం చేస్తుంటే వెనకడుగు వేసి వెళ్ళిపోతుంది. దానికి నిజంగా ఏనుగంత జంతువుకి ఎలకల్లాగా పిల్లుల్లాగా కుక్కల్లాగా కనపడ్డాయి అనుకోండి, అడవిలో ఒక్క జంతువును బతకనివ్వదు, మొత్తం చంపేస్తుంది. ఇవన్నీ నాకంటే చిన్నవి అని లోకు కట్టేస్తుంది. అందుకని భగవంతుడు దానికి గర్వం రాకుండా, దానివల్ల ఏ జంతువుకి ప్రమాదం లేకుండా ఏం చేశారంటే ప్రతిదీ ఎక్కువగా కనపడేలా దాంట్లో కుంభాకార కటకం పెట్టి, దానికి ముందు చిన్న తొండ కనపడితే ఇది ఏదో నా అంతుంది అని వెనక్కి వెళ్ళిపోయి, అందువల్ల తొండ బతుకుతుంది, లేకపోతే బతకదు, తొక్కేస్తుంది. అంటే ప్రతి జీవికి ఒక శక్తి అమ్మవారు ఇవ్వడంలో ఒక ఉద్దేశం ఉంటుంది ప్రత్యేకంగా. ఆ జీవి బతకాలి, ఆ జీవి వల్ల ఇతరులకు హాని కలగద్దు వీలైనంత వరకు, అందుకని ఇస్తాం. ఆ శక్తి ఉంది. పాము ఉంది, పాము అడవిలో ఉంటుంది, మన ఊళ్ళో ఎందుకుంటే మనం ఉండతాడు. మన పైగా ఊళ్ళో పావులు ఎందుకు, మనమే ఉన్నాగా. ప్రతి ఇంట్లో ఒకటో రెండో పావులు ఉన్నాయి, ఇంకెందుకు. ఎవరిని ఎప్పుడు కాటేస్తారో తెలియదు, వేరే పాములు అక్కర్లేదు మనకి. పాము ఎక్కడో అడవుల్లో ఎక్కడో పుట్టల్లో ఉంటుంది, దానికి ఆహారం ఎలాగా, అది బయటికి ఎప్పుడో వస్తుంది. అది ఒక ఎలక కప్ప కనపడుతుందేమో అని చూస్తుంది, చాలా తీక్షణంగా చూస్తుంది. ధ్యానం చేసేవాళ్ళు పామును చూసి పాము దృష్టి అలవాటు చేసుకోవాలి, అప్పుడు ధ్యానం నిలబడుతుంది. ధ్యానం అంటే ఆలోచన ఆపేయడం, మాట్లాడడం కాదు, ఆలోచన కూడా ఆగిపోవాలి. ఆలోచన ఎప్పుడు ఆగుతుంది, ఆలోచననే నువ్వు చూస్తే ఆలోచన ఆగిపోతుంది. ఆలోచన వెళ్ళనిచ్చినంత కాలం వెడుతూనే ఉంటుంది. ఆలోచనని మనం గమనించాలి, మనస్సుతోనే మనస్సుని గమనించాలి. ఎలా గమనించాలో జిడ్డు కృష్ణమూర్తి గారు తన తత్వంలో చెబుతాడు. పాము వేటకు బయలుదేరినప్పుడు పుట్ట నుంచి బయటకు వస్తుంది కదా, వచ్చి ఎలా ఉంటుందో చూడండి, అలాగా ఈ పడగ యొక్క చివరి భాగం కూడా కదలనివ్వదండి, ఎందుకంటే అలిక్కడైతే జంతువు పారిపోతుందేమో దానికి బెంగ. అందుకని అలా ఉండి ఏదైనా రాగా టక్కమని వేసేస్తుంది, అంతే, లేకపోతే దొరకదు దానికి. ఆ పాముకు రోజు ఆహారం దొరకదు. అందుకే పాము ఏ ఆహారము తినకుండా వారం రోజుల పాటు గాలి పీలుస్తూ బతకగలదు. వాతభుక్ అంటారు దాన్ని సంస్కృతంలో, వాతాశనం అంటారు. దానికి ఎందుకు ఇచ్చాడు గాలి పీలుస్తూ బతకగలిగే అవకాశం? అస్తమానం దొరకదు ఆహారం, మరి అది బతకాలి కదా. ఎవరూ చంపకుండా ఉంటే పాము 400 ఏళ్ళు బతుకుతుందండి. ఎవరూ చంపకుండా ఉంటే 400 years దాని ఆయుర్దాయం. ఇది మనకి 70-80 ఏళ్ళు కష్టంగా ఉన్నాయి. ఇక్కడ ఎవరూ చంపక్కలేదు, మన మనస్సే మనం చంపేస్తుంది. ఇక్కడ యథవాలోచనలతోటి, దీనివల్ల వచ్చే రోగాలతోటి మన మనస్సే మనం చంపుతుంది, ఎవడూ మనం చంపక్కలేదు ఇక్కడ. కానీ ఎవరూ చంపకుండా ఉంటే కాకి చావదు. కాకి తుఫాను వస్తేనే చనిపోతుంది. కాకిని ఎవరు కాల్చరు, కాకి మాంసం తినేంత దుర్మార్గులు ఇంకా పుట్టలేదు, కాబట్టి కాకిని ఎవరు కాల్చరు, అంచేది అది చావదు. తుఫాను వస్తే మాత్రం ఒక్క తుఫానికి 1000 కాకులు చచ్చిపోతాయి. ఆ తుఫాను గాలే వాటికి పడదు. దానికో చావు ఏదో పెట్టాలి, లేకపోతే కాకులే ఉంటాయి ప్రపంచంలో, మనం ఉండం. లోకులు కాకులు ఉంటారు, లోకులు ఉండరు, కాకులే ఉంటాయి. దాన్ని కూడా పెట్టాడు దేవుడు, అది బతకడానికి పెట్టాడు, అది చావడానికి ఒక ఉపాయం పెట్టాడు. అంటే పాము బతకాలి కాబట్టి వారం 10 రోజులైనా గాలి తాగి బతికే అవకాశం ఇచ్చాడు. దానికి కోపం పెట్టాడు, కక్ష పెట్టాడు, పగ పెట్టాడు. కాబట్టి మనుషులు దాన్ని బతకనివ్వరు, వేసేస్తారు ఎక్కడో అక్కడ. కలవకుండానే కనిపిస్తేనే వేసేస్తారు కదా, అంచేది అదోటి పెట్టి. లేకపోతే పాములే ఉంటాయి, మనం ఉండవు ఎక్కడ. ఇలాంటి సృష్టి చేసినటువంటి భగవంతుడే అన్ని జీవుల్ని చల్లగా నెలలోకముల సాకెడు చూపుల వేలుపైన. ఆ చిన్ని కళ్ళతో, కన్నులు చిన్నవేనా చూపులు పెద్దవే కదా, విశాలంగా చూస్తాడు, దయతో చూస్తాడు మనందరినీ. అటువంటి పెద్ద చూపులు చిన్న కళ్ళు కలిగినటువంటి మహానుభావుడు నల్లని స్వామి పాదముల నమ్మకమై ప్రవహించుగావుతన్న పద్యం. ఒక స్రవంతి, ఒక ప్రవాహం అన్నాం కాబట్టి భగవంతుడు కాళ్ళు గడగడానికి నీళ్లు కావాలి కాబట్టి ఆయన పాదాల దగ్గర ఒక నమ్మకంగా ఈ పద్యం ప్రవహించునుగాక అని భగవంతుడు